మిత్రులకు శుభోదయం. శ్రీకృష్ణ కర్ణామృతం 13వ శ్లోకం. లీలాసుకుడు కారుణ్యామృతధారలకు కురిపిస్తూ ఉన్న శ్రీకృష్ణుని కన్నులను వర్ణిస్తున్నాడు. ప్రణయ పరిణతాభ్యాం ప్రాభవాలంబనాభ్యాం ప్రతిపదలలితాభ్యాం ప్రత్యహం నూతనాభ్యాం ప్రతిముహురధికాభ్యాం ప్రశ్నువల్లోచనాభ్యాం ప్రభవతు హృదయే నః ప్రాణనాథః కిశోరః. ప్రణయ పరిణతాభ్యాం, ప్రేమ చేత అనగా ఆశ్రితుల ఎడల ఉన్న అనురక్తి చేత, పరిణతాభ్యాం పరిపక్వములైనవి. భక్తుల ఎడ ఉన్నటువంటి ఆశ్రితవత్సలుడైన శ్రీకృష్ణుడు భక్తుల ఎడ అనురక్తి చేత పరిణితము పరిపక్వములు అయినటువంటివిను. ప్రాభవాలంబనాభ్యాం, ప్రాభవము ప్రభుత్వము యొక్క అనగా పరిపాలనా సామర్థ్యం, ఐహికాముష్మిక సామ్రాజ్యాధిపత్యము చేత, ఆలంబనాభ్యాం ఆశ్రయములైనవియు. ఐహికాముష్మిక సామ్రాజ్యాధిపత్యమునకు అర్హమై ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క నేత్రములు ప్రతిపద లలితాభ్యాం, అడుగడుగునా కూడా అంటే ప్రతి క్షణము కూడా లలితాభ్యాం సుందరములైనవియు. అంటే ఇది సౌలభ్య పోషకము అని చెబుతున్నాడు. ప్రత్యహం ప్రతిదినము కూడా నూతనాభ్యాం క్రొత్తవిగా కనిపిస్తూ ఉంటాయట జగన్మోహనుని యొక్క నేత్రాలు. సౌలభ్యమును జగన్మోహనమును కలిగించునవి అయినా ఈ విశేషణం చేత ప్రతిక్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా అన్నాడు వ్యాఖ్యానకారుడు. క్షణక్షణము కూడా క్రొత్తదనాన్ని చూపించటమే రమణీయకత్వము అవుతుంది. ప్రతి ముహుహు మాటిమాటికి అధికాభ్యాం, ఆ విలాసము, ఆ సౌందర్యము, ఆ కారుణ్యము ఇవన్నీ కూడా ప్రతి క్షణము కూడా అధికమవుతున్నటువంటివియును అయినా ప్రశ్నువత్ లోచనాభ్యాం, మిక్కిలి కారుణ్యరసమును ఒలికించుచున్నటువంటి ఆశ్రిత అభిష్టములను కురియుచున్నటువంటి లోచనాభ్యాం నేత్రములతోడ మా ప్రాణనాథ, మా జీవితములకు అధినాథుడైన మాకు ఏలిక అయిన కిశోర, ఆ బాలకృష్ణుడు చిన్ని కృష్ణుడు, నహ మా యొక్క హృదయే మనస్సునందు చిత్తమునందు ప్రభవతు నిలిచి ఉండుగాక, కలుగుగాక, మాకు ధ్యాన గోచరముగుగాక అని ప్రార్థిస్తున్నాడు లీలాసుకుడు. దీనికి వేంగనామాచ్యుని యొక్క అనువాదం ఇలా ఉంది. ప్రతిదినమున్ విలాసరసభాసురమై నిరంతంబున్ చూచినన్మతిహితమై ప్రభుత్వ మహిమంబునకెల్లను పట్టుకొమ్మయై అతుల దయా కళోదితమునై విలసిల్లెడు కన్నుదోయితో సతతము ప్రాణబంధుడగు చక్కని బాలుడు దోచుకావుతన్. ప్రతిదినమున్ విలాసరసభాసురమై నిరతంబు చూచినన్మతిహితమై ప్రభుత్వ మహిమంబునకెల్లను పట్టుకొమ్మయై అతుల దయా కళోదితమునై విలసిల్లెడు కన్నుదోయితో సతతము ప్రాణబంధుడగు చక్కని బాలుడు దోచుకావుతన్. ఆయన నేత్రాలని పరవశంతో దర్శిస్తున్నాడు భక్త కవి అయినటువంటి లీలాసుకుడు. మిక్కిలి ప్రేమ చూపిస్తూ ప్రభుత్వాన్ని ప్రకాశింపచేస్తూ క్షణక్షణము అందాన్ని కురిపిస్తూ నాటినాటికి వింతగా మాటిమాటికి గొప్పగా ఇష్టార్థములను కురియుచున్నటువంటి కనుగవతో మా ప్రాణనాథుడైనటువంటి చిన్నారి శ్రీకృష్ణుడు మా హృదయములయందు పొడదూపు కాక అని ప్రార్థిస్తున్నాడు లీలాసుకుడు కృష్ణ కర్ణామృతంలో. స్వస్తి.